న్యూస్ ఛానల్కి స్వాగతం. నా పేరు తలపల చెంచు మల్లికార్జునరావు. నేను యానాది గిరిజన సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. జీవనోపాధి కోసం పట్ట చేత పట్టుకొని గిరిజనులు ఇక్కడ పనులు లేకపోతే అన్నమయ్య జిల్లాకి మామిడికాయల కోసేదానికి గిరిజనులు అన్నమయ్య జిల్లాకి వెళ్ళారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 11 గంటలకి మామిడికాయలు కోసి లోడ్ చేసుకొని 22 మంది గిరిజనులు లారీ మీద ఎక్కి మళ్ళీ రైల్వే కోడూరులో అన్లోడ్ చేసే క్రమంలో పుల్లంపేట మండలం రెడ్డిపల్లి గ్రామం సమీపంలో లారీ బోల్తా పడింది. ఈ క్రమంలో 22 మంది గిరిజనులు ఆ లారీ మీద ప్రయాణిస్తుంటే 9 మంది గిరిజనులు అక్కడికక్కడికే చనిపోయారు. 13 మంది గాయాలు పాలయ్యారు. ఈ సంఘటన పెను విషాదాన్ని ఆ కుటుంబాల్లో నింపింది. ఈ దురదృష్టకరమైన సంఘటన ఆ రోజు రాత్రి ఆ గిరిజన కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని కూడా నింపిందని తెలియజేస్తూ, ఇంత జరిగినా కూడా ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టుగా ఉంది. ఆ రోజు ఆ సంఘటన జరిగిన తర్వాత ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఘటనా స్థలానికి వెళ్లారు. వెళ్లేసి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడా అని చెప్పి ఎత్తుక్కొని పక్క రోజు హాస్పిటల్కి వెళ్తే అక్కడికి అధికారులు కావచ్చు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు. కానీ ఎవరు కూడా ఆ కుటుంబ సభ్యుల్ని, ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శిద్దామే అన్న కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేదు. వాళ్ళని దబాయించడం చేయడం జరిగిందని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. మేము ఒకటే తెలియజేస్తాను, హడావిడిగా ఆ బాడీల్ని వాళ్ళకి పంపించేశారు. హాస్పిటల్లో కూడా కొంతమంది ట్రీట్మెంట్ చేసుకుంటా ఉన్నారు. ఈరోజు ఆ సంఘటన జరిగిన తర్వాత ఈ 9 మంది కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఉదాహరణ తీసుకుంటే వెంకటగిరి మండలం ఒల్లివేడు ఎస్టీ కాలనీలో మునిచంద్ర 19 సంవత్సరాలు అబ్బాయి. చిన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోయాడు. వాళ్ళ నాన్న చనిపోతే వాళ్ళ తల్లి కష్టపడి ఇంటర్ వరకు చదివించింది అబ్బాయిని. ఇంటర్ వరకు చదివిన అబ్బాయి కుటుంబ కష్టాలు చూసి ఇంకా చదువు మానేసి కూలి పని చేసుకునైనా సరే కుటుంబాన్ని నేను చాకాలా, చెల్లుంది, చెల్లిని చదివించుకొని మంచి సంబంధం వచ్చి పెళ్లి చేయాలనే ఉద్దేశంతో ఆ అబ్బాయి మామిడికాయలు కోసేదానికి కోడూరుకి వెళ్ళాడు. ఈ క్రమంలో ఆ సంఘటనలో చనిపోయాడు. ఈరోజు ఆ కుటుంబం రోడ్డున పడింది, మగదిక్కు లేడు. ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? ఇప్పుడు కలవగుంటలో, కాళహస్తి నియోజకవర్గం కలవగుంటలో 30 సంవత్సరాలు చిట్టమ్మ చనిపోయింది. 5 చిన్నపిల్లలు తల్లిని బిడ్డలుగా తయారయ్యారు. ఇప్పుడు వాళ్ళు గుండ్లపల్లి ఎస్టీ కాలనీలో సీను అనే అతను చనిపోయాడు. వాళ్ళ కుటుంబం ఇంకా తీవ్ర విషాదం. 2 చిన్నపిల్లలకు కూడా గాయాలయ్యాయి. వాళ్ళ భార్యకి గాయాలయ్యాయి. వాళ్ళ అత్త పరిస్థితి విషమంగా ఉంది. వాళ్ళ మామకి చేయి కూడా విరిగింది. కాళహస్తి నియోజకవర్గంలో చుక్కల నిడిగిల్లు ఎస్టీ కాలనీలో రాధ వాళ్ళ కొడుకు జానీ 2 చనిపోయారు. తిరుపతి జిల్లాలోనే 4 చనిపోయారు. ఈ ప్రభుత్వం ఇంతవరకు కూడా నాయకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైతే గెలుచున్నారో వారైనా సరే ఆ కుటుంబాలను వెళ్ళి పరామర్శించే ఆలోచన లేదు. ఏమి గిరిజనులు అంటే అంత చిన్న చులకన భావం అసలు ఎందుకు వస్తూ ఉంది? మేము ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయా కుటుంబ ప్రభుత్వ పెద్దలారా, గిరిజనుల గోడల్ని కూడా మీరు ఆలకించండి. చంద్రవందరైన గిరిజన బతుకుల్ని మీరు గమనించండి. మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. చనిపోయిన కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ ప్రకటించాలా? తీవ్రంగా గాయపడిన వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ ప్రకటించి ఆ గిరిజన కుటుంబాలని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి యానాది సంక్షేమ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గూడూరు డివిజన్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్గా పనిచేయనాను. మాజీ ఈ తిరుపతి జిల్లాలో గుల్లపల్లి కావచ్చు, కలవగుంట కావచ్చు, ఒల్లేడు కావచ్చు, అనేక కాలనీల్లోంచి సంచారి జీవులుగా మా వాళ్ళు రొయ్యలు గుంటకాడికి కావచ్చు, మామిడికాయల కోతకు కావచ్చు, అండి దిగలకు పోతూ ఉంటారు. ఈ పోయే క్రమంలో బతుకు జీవనం కోసం కడుపు చేత పట్టుకుని పోతూ ఉంటారు. వాళ్ళకి ప్రాణాలు పోయినా కూడా ఈ ప్రభుత్వం తరఫున న్యాయం జరగలేదు.
దీని మీద ప్రభుత్వం వారు స్పందించి వాళ్ళకి కూటమి ప్రభుత్వం కావచ్చు, జనసేన కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ పరామర్శించి వాళ్ళ కుటుంబాలను పరామర్శించి వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేయాలా. వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు మా వంతు మేము వాళ్ళకి కృషి చేస్తామని సెలవు తీసుకున్నాం. యాక్సిడెంట్లో మరణించాడు. నన్ను నా కూతుర్ని బోధిస్తున్నాడు. ఈరోజు మేము అనాథలైపోయాము, దిక్కులేని వాళ్ళం అయిపోయినాము, రోడ్డును పడిపోయాము. నా బిడ్డను బాగొట్టుకొని మేము బాధపడుతూ ఉన్నాము. మేము ఎందుకు పనికి రాకుండా కూడా అయిపోయినాము. మాకు కొంచెం మేలు చేస్తారని దయచేసి నా బిడ్డ చదువు ఆగిపోతుంది. నా బిడ్డను బాగా చదివించుకుంటున్నాడు నా కొడుకు. ఆడబిడ్డ నేను చదివించుకోవాలి అనేసి చెప్తా ఉన్నాడు, చదివించుకుంటా ఉన్నాడు. నన్ను నా బిడ్డను బాగా చూసుకుంటూ చేసుకుంటున్నాడు. కానీ కూలి పని పోయి నా కంటి చూపగా లేకుండా గురైపోయినాడు. ఆదివారం సాయంత్రం నైట్ 9 గంటల పైన 11 టైంలో మాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి లారీ బోల్తా పడిందండి, బోల్తా పడిపోయింది, కార్మికులందరూ పడిపోయినారు అని చెప్పేటికి మేము ఇంటికాడికి మా వాళ్ళకి ఫోన్ చేశాం. ఫోన్ చేసిన వెంటనే ఎవరు ఉన్నారు అక్కడ అని చెప్పి మేము అడిగిన తర్వాత మీ బామార్దు ఉన్నాడు, మీతో పాటు వచ్చిన ఇంకొక అతను ఉన్నాడు, ఇంకా చాలామంది ఆ చెట్టుగుంట రైల్వే కోడూరు మండలం చెట్టుగుంట గ్రామస్తులు ఉన్నారు, వెంగడేరు మండలం ఒల్లివేడు గ్రామస్తులు ఉన్నారని చెప్పేటప్పటికి మేము రెస్పాండ్ అయ్యేటప్పటికి నైట్కే కారు పెట్టుకొని వెళ్ళాం, హాస్పిటల్కి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత నైట్ బాగానే మాకేం బాడీలు ఏం చూపించలేదు. అక్కడ అంబులెన్స్లో తీసుకెళ్ళిపోయారు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నారని చెప్పారే కానీ మాకేం చూపించలేదు. మార్నింగ్ 10 అయింది. 10 అయిన తర్వాత ఎవరు పోలీసు సిబ్బంది వస్తున్నారు, ఎస్పీ డిఎస్పీ వస్తున్నారు, ఎమ్మెల్యేలు వస్తున్నారు, మంత్రులు వస్తున్నారే కానీ వచ్చి శవ పరీక్ష ఆ కేంద్రానికి వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు, అంతే, ఇంకేం లేదు. వాళ్ళ బంధువులు ఎవరు, ఇంకెవరూరు ఉన్నారు, వాళ్ళ బంధువులకు సంబంధించిన ఏంది, మిగతా వాళ్ళు ఏంది, వాళ్ళ బంధువులు ఇక్కడే ఉన్నారా, హాస్పిటల్లో ఉన్నారా, లేదు ఇక్కడ పకరివాడ కింద కూర్చో ఉన్నారా, పరామర్శించిన వ్యక్తి అయితే లేడు. వస్తున్నారు, చూస్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వస్తున్నారు, చూస్తున్నారు, సంతకాలు పెట్టించుకుంటున్నారే తప్పితే కానీ ఇంకేం లేదు. ఎవరెవరో వస్తున్నారు, ఎమ్మెల్యేలు వస్తున్నారు, మంత్రులు వస్తున్నారు, ఎక్స్ఎమ్మెల్యేలు వస్తున్నారు, ఎవరో మాకు తెలియదు కదా, వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఎవరికి సంబంధించిన మనుషులు, ఎవరికి సంబంధించిన ఎవరికి సంబంధించి ఎక్కడున్నారు, వీళ్ళు ఎక్కడున్నారని చెప్పి ఓలికి వాదార్చే వ్యక్తులు ఏ రాజకీయ నాయకుడు లేరు. వచ్చారు, చూశారు, ప్రెస్ మీట్ పెట్టారు, వెళ్ళారు. ఈ బాడీకి సంబంధించిన వ్యక్తులు ఎవరు పరామర్శించలేదు. భరోసా ఇచ్చే